Very good evening. Welcome to the debate. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళి ఎంతకాలం అయిందో ఎవరికైనా గుర్తుందా? సుమారుగా 5 సంవత్సరాల పైన. పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా ప్రతి శుక్రవారం పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి కోర్టుకు హాజరయ్యి శనివారం హైదరాబాద్లో గడిపి అప్పుడు వెళ్ళి మళ్ళీ శనివారం ఈవినింగ్ ఆదివారం మళ్ళీ పాదయాత్రలో జాయిన్ అయ్యారు. అఫ్కోర్స్ ఒక్కొక్క రోజు ఫ్రైడేనే కోర్టు పని అయిపోయిన వెంటనే ఈవినింగే రిటర్న్ వెళ్ళారు, అది వేరు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా కోర్టుకి వెళ్ళలేదు. ఇది చాలా సందర్భాల్లో మనం చర్చకు వచ్చింది. ఎందుకు వెళ్ళడం లేదు? న్యాయం అనేది అందరికి ఒకటే కదా, పెద్దలకు ఒకటి పేదలకు ఒకటి, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి మామూలు సామాన్యులకి ఇటువంటి వాళ్ళకి తేడా ఉంటుందా న్యాయం? ఇలాంటి చర్చ చాలా సందర్భాల్లో కూడా వస్తూనే ఉంటుంది సమాజంలో. జగన్మోహన్ రెడ్డి గారి మాటలో చెప్పాలంటే పేదలు పెత్తందారులు అంటారు కదా, పేదలను అయితే ఇలా వదిలేస్తారా కోర్టు పిలవకుండా? పెత్తందారు కాబట్టే ఆయన న్యాయం మీద కూడా పెత్తనం చేసే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. 5 సంవత్సరాలు కోర్టుకు వెళ్లకుండా పబ్బం గడిపేస్తున్నాడంటే మరి పేదలు ఆలోచించాలి. పేదలు, ఎందుకంటే ఆయన పేదలని పేద అరుపులు ఎరుస్తూ ఉంటాడు కదా, అందుకని పేదలు ఆలోచించాలి. ఏ నిరుపేదైనా కోర్టుకి టైంకి రమ్మన్నప్పుడు వెళ్ళకపోతే కోర్టు ఊరుకుంటుందా, వ్యవస్థ ఊరుకుంటుందా, పోలీసులు ఊరుకుంటారా? ఇంటికి వచ్చి ఎత్తుకెళ్ళి అక్కడ పడేస్తారు. ఇక్కడ అలా ఎందుకు జరగలేదు? అసలు ఈ కేసు విచారణ ఎందుకు లేట్ అవుతుంది? ట్రయల్ అంటారు లీగల్ పరిభాషలో, న్యాయ పరిభాషలో ట్రయల్స్ అంటారు దాన్ని కోర్టులో. ఈ విచారణ ఎందుకు లేట్ అవుతుంది? ఇన్ని కేసుల్లో, ఒకవైపు సిబిఐ, ఒకవైపు ఈడీ కేసుల్లో కీలక నిందితుడిగా ఉండి ఆల్రెడీ 15 నెలలు జైల్లో గడిపి బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి 12 ఏళ్ళుగా సుమారుగా బెయిల్ మీదనే ఉంటే బయట ఇన్నేళ్ళు బెయిల్ మీద ఉన్నవాడిని బెయిల్ మీదే వదిలేసి ఎందుకు విచారణ లేట్ అవుతుంది? ఎక్కడ లోపం ఉంది? లోపం ఉందా లేక ఇంకేదైనా కారణమా? ముఖ్యమంత్రిగా ఆయనకి ఏమన్నా డిస్కౌంట్లు, రిబేట్లు, ఇట్లాంటి ఏమైనా రిజర్వేషన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? న్యాయ వ్యవస్థలో, ఇండియన్ పీనల్ కోడ్లో, మన భారత న్యాయ వ్యవస్థలో ముఖ్యమంత్రులైన వాళ్ళకి ఏమన్నా రిజర్వేషన్స్ ఉన్నాయా? కోర్టులకు రాకపోయినా పర్లేదు అని ఏమైనా ఉన్నాయా అనేది ఒక అంశం. అసలు దీంట్లో ఈ విచారణ లేట్ అవ్వడం, లేకపోతే ఈ విచారణ ముందుకు సాగకపోవడం అనే దాని మీద, ఆ సాగకపోవడం వెనుక ఈ కేసుల్ని దర్యాప్తు చేస్తున్న రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఒకటి సిబిఐ, ఒకటి ఈడీ. ఆర్థిక నేరాలకు సంబంధించి కొన్ని విషయాల్లో ఈడీ ఆల్రెడీ టేకప్ చేసింది, కొంత ప్రూవ్ చేసింది, కొన్ని ఆస్తులను అటాచ్మెంట్ కూడా ఇచ్చింది. ఈడీ కాస్త బెటర్, పర్లేదు, స్పీడ్గానే తీసుకెళ్తుంది. ఆ 3 కేసులు ఉన్నాయి. కానీ మిగతా కేసులు అన్నింటినీ దర్యాప్తు చేస్తున్న సిబిఐ పాత్ర ఏమన్నా ఉందా? ఈ కేసుల విచారణ లేట్ అవడం వెనుక సిబిఐ పాత్ర ఎంతవరకు ఉంది? ఎందుకు అనుమానిస్తున్నారు? సిబిఐ విషయంలో ఎందుకు అనుమానాలు వస్తున్నాయి? తెలంగాణ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని ఆ పార్టీ ఎంపీగా అప్పుడు ఉండి ఆ తర్వాత మొన్న మధ్య రాజీనామా చేశారు పార్టీకి. ఎంపీ రఘురామరాజు పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ హీరింగ్కి వచ్చి దాని విచారణ జరిగి వాదనలు జరిగితే మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని అంటే సిబిఐ మౌనం ఎందుకు మౌనం వహించింది? ఈ అభిప్రాయం చెప్పకుండా మీ ఇష్టం అని కోర్టుకు వదిలేసింది. దర్యాప్తు చేస్తున్న సంస్థ బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలా చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉండి ఒక తటస్థంగా ఉండకూడదు కదా? తటస్థంగా ఎలా ఉంటారు? జడ్జిమెంట్ ఎలాగో కోర్టే ఇస్తుంది. దర్యాప్తు సంస్థగా తన అభిప్రాయం తను ఏం చెప్పినా అక్కడున్న మెరిట్స్, కేసులో ఉన్న మెరిట్స్, డిమెరిట్స్ చూసుకొని న్యాయమూర్తి లేదా బెంచ్ ఎవరైనా వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తారు. మీరు చెప్పాలా, మీ ఇష్టమైన మీరు చెప్పవసరలా. కానీ ఆ బెయిల్ రద్దు విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంది సిబిఐ? అక్కడే మొదలయ్యాయి అనుమానాలు.
సరే ఆ బెయిల్ రద్దు పిటిషన్ రఘురామరాజు వేసిన బెయిల్ పిటిషన్ని బెయిల్ రద్దు పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. నిజానికి చాలా విషయాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈడీ కూడా కవిత కేసులో కానీ ఇంకా చాలా కేసుల్లో కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారు. కింద కోర్టు కొట్టేస్తే పై కోర్టులో సవాల్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు కొట్టేశారు, బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని, రద్దు చేయాలని. సిబిఐ మిన్నకుండిపోయింది, సుప్రీంకోర్టులో సవాల్ చేయలా. తెలంగాణ హైకోర్టు బెయిల్ రద్దు అనే పిటిషన్ కొట్టేస్తే లేదు ఎందుకు కొట్టేశారు ఇక్కడ అని చెప్పి మీరు టేకప్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో సవాల్ చేయాల సిబిఐ. అక్కడ ఇంకొద్దిగా అనుమానాలు, లేకపోతే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి చలాకీతనం, ఇవన్నీ ఒక్కసారిగా అనుమానాలకు దోహదపడ్డాయి. అయితే ఈ పిటిషన్లన్నీ వేస్తున్న ఎంపీ రఘురామరాజు ఆయన ఎందుకు ఇంకా పోరాటం చేస్తున్నాడు? సిబిఐ వేయకపోతే తెలంగాణ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే తాను వేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందే, ఇవి పాయింట్స్ ఉన్నాయి దీంట్లో, ఇందువల్ల కొట్టేయాలి. ఆయన ఇప్పటి వరకు 3,000 పైచిలకు వాయిదాలకి హాజరు కాలేదు. పదే ఆ పిటిషన్ అని ఈ పిటిషన్ అని ఏవో వేసుకుంటూ పోతున్నాడు తప్ప కోర్టుకు మాత్రం హాజరు కావడం లేదు. ఆయన బెయిల్ రద్దు చేయాలి అని ఆయన మళ్ళీ సుప్రీంకోర్టులో వేశారు పిటిషన్. దాని మీద ఇవాళే మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. బహుశా ఏప్రిల్ 5కి ఏదో వాయిదా పడినట్టుంది. ఇవాళ సుప్రీంకోర్టు కొన్ని అబ్జర్వేషన్స్ కూడా చేసింది, కొన్ని రిమార్క్స్ కూడా, కామెంట్స్ కూడా పాస్ చేసింది. ఎందుకు రఘురామకృష్ణరాజు ఇంకా పోరాడుతున్నారు? ఇంతగా ఎందుకు పోరాడుతున్నారు? ఇంకా ఎందుకు పోరాడుతున్నారు? ఇలాంటి కీలకమైన అంశాలు చర్చించడానికి రఘురామకృష్ణరాజు గారు మనతో లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. ఏంటి గొంతు కొద్దిగా వీక్గా అనిపించింది, గొంతు బాగానే ఉన్నారా? అబ్బబ్బా బ్రహ్మాండంగా ఉన్నా. అంటే సీజనల్ దగ్గు జలుబు అలాంటివి వస్తున్నాయి, మన ఊరిలో వచ్చినట్టున్నారు కదా, అందుకని డౌట్ వచ్చి అడిగి. అంతే అంతే అంతే. ఏంటి ఊరు వెళ్ళినప్పుడు కొంచెం తేడా వచ్చిన మాట వాస్తవం. అదే అందుకే డౌట్ వచ్చి అడిగాను. ఎనీవే, సుప్రీంకోర్టు ఇవాళ అబ్జర్వేషన్స్ కొన్ని చూస్తే కొంత శుతిమెత్తగా సిబిఐని కొంచెం చురకలు అంటించినట్టుగా అనిపించింది నాకు ఆర్గ్యుమెంట్స్ చూస్తే. ఏంటి దాని తాత్పర్యం ఏంటి అసలు? గట్టిగానే అంటే నేను అన్నాను కాదు, గట్టిగానే. ఎందుకంటే నేను ఫిజికల్ గా లేను కానీ వర్చువల్ గా వాచ్ చేశాను. సో స్ట్రాంగ్ గానే మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రభుత్వ కేసులు వాదించే ముకుల్ రోహ్తగి ఆయన పర్సనల్ కేసుకు కూడా ఆయనే అపీర్ అయ్యాడు. ఇంకా బ్యాటరీ ఆఫ్ లాయర్స్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ఈయనే ముక్కులే ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అబ్బాయి అసలు ఈ పిటిషన్ కొట్టేయాలి, ఈ పిటిషన్కి విచారణ అర్హత లేదు అని చెప్పి ఆయన ఆర్గ్యూ చేసినప్పుడు ఆయన జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఈజ్ నెంబర్ 2 జడ్జ్, ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ చీఫ్. సో ఆయన చాలా స్పష్టంగా నో వీ కాన్ డూ దట్. వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ సబ్సిక్వెంట్ టు ద లాస్ట్ హియరింగ్ అంటే నో ప్రోగ్రెస్. మా లాయర్ గారు బాలాజీ శ్రీనివాసన్, ఆయన ఇంతకుముందు తమిళనాడు గవర్నమెంట్కి ఏఏజీగా పనిచేశారు. ఆయన చాలా స్పష్టంగా ఏ ప్రోగ్రెస్ లేదు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ ప్రోగ్రెస్ లేదు అని చెప్పారు. మరి సిబిఐని ఇంతకు మునిపే మీరు డిలే అన్నప్పుడు డిలే ఎందుకు అయింది, ఆ రీజన్స్ అన్నీ ఫైల్ చేయమన్నాం కదా అంటే ఎవరు మాట్లాడకపోతే స్పష్టంగా సిబిఐ కౌన్సిల్ ఎవరు, హూ ఇస్ రిప్రజెంటింగ్ సిబిఐ అని చెప్పి ఆయన చాలా గట్టిగా అడగటం జరిగింది. కాసేపు మౌనం తర్వాత ఎస్వి రాజు గారు అని ఆయన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సో సిబిఐని నేను రిప్రజెంట్ చేస్తున్నాను అని చెప్పి అడిగినప్పుడు వారు అడిగారు, మరి ఎందుకని నువ్వు ఫైల్ చేయలేదు అంటే కొంచెం టైం అడిగి 207 అంటే డిశ్చార్జ్ పిటిషన్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం స్ట్రక్చర్డ్గా, సపోజ్ ఇప్పుడు ఆయన అక్యూజ్డ్ ఒక 30 మంది 40 మంది ఉన్నారనుకోండి, అందులో ఒక వ్యక్తి డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు, లోవర్ కోర్టులో 3 నెలల తర్వాత కొట్టేస్తారు, తర్వాత హైకోర్టుకి వెళ్తారు, అక్కడ ఒక 6 నెలల తర్వాత కొట్టేస్తారు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు, అక్కడ ఇంకొక 6 నెలల తర్వాత కొట్టేస్తారు. అప్పుడు దాకా మిగిలిన ఎవడో డిశ్చార్జ్ చేయడు.
ఆ తర్వాత రెండో ఓడేస్తాడు. ఇలాగా 10 సంవత్సరాలుగా డిశ్చార్జ్ పిటిషన్లతోనే కాలం గడుపుతున్నారు అని ఇంత స్పష్టంగా చెప్పకుండా సెక్షన్ 207 ప్రకారం డిశ్చార్జ్ పిటిషన్ని దే ఆర్ యూజింగ్ ఇట్, దానివల్ల మేమేం చేయలేకపోతున్నామని చెప్తే, ఈజ్ ఇట్ నాట్ ద కోర్ట్స్ రెస్పాన్సిబిలిటీ టు హ్యాండిల్ ద డిశ్చార్జ్ పిటిషన్స్? డిశ్చార్జ్ పిటిషన్స్ వేయాలనుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడే వేయండి అని మూకమ్మగా కొట్టేస్తే అది 20 రోజుల పని మొత్తం మీద. ఏది 10 సంవత్సరాల క్రితమే జరగవలసింది అది. సో ఇదంతా ఒక, ఐ కాంట్ యూజ్ ద వర్డ్ హ్యాండింగ్లో, బట్ ఆ అనుమానం, ఆ అర్థం వచ్చేలాగా నడుస్తున్నట్టుగానే ఆయన కూడా మాట్లాడారు. దాన్ని కూడా జడ్జి గారు ఖండించారు. ద కోర్ట్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, దే మస్ట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ డూయింగ్స్ అని చెప్పి కూడా చెప్పారు. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు ఇన్ని వాయిదాలు అడగటం, వాళ్ళకి వాయిదాలు ఇచ్చినట్టుగా ఉండటం అనేది కూడా సరైన పద్ధతి కాదు. ద ట్రయల్ షల్ గో ఆన్, దేర్ కెనాట్ బి ఎనీ ఎగ్జంప్షన్స్ అండ్ ద ట్రయల్ షల్ గో ఆన్. అంటే ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ హైకోర్టులో, నేను యువర్ ఆనర్, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏదో రూపాయి జీతాన్ని పనిచేసుకుంటున్నాను, నేను ఇక్కడికి రావాలంటే 60 లక్షలు ఖర్చు అవుతుంది వారం. సో నేను రాకుండా ఉండటానికి వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి ఆయన ముందు సిబిఐ కోర్టులో అడిగితే, సిబిఐ కోర్టు వాళ్ళు ఒప్పుకోకపోతే తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ వేస్తే 2 సంవత్సరాల తర్వాత ఆ పిటిషన్ని అలౌ చేయడం జరిగింది. ఇట్స్ ఆల్ రైట్, మీరు వెళ్ళక్కర్లేదు, కానీ మరీ కంపల్సరీగా రావాలి అంటే మటుకు వెళ్ళండి అని చెప్పారు. దిస్ ఈజ్ రెడిక్యులస్. ఎందుకంటే ఒకసారి లోవర్ కోర్టు కొట్టిన తర్వాత హైకోర్టులో స్టే ఇవ్వలేదు వెంకటకృష్ణ గారు దీని మీద. అయినప్పటికీ కూడా లోవర్ కోర్టులో వారం పిలిచినప్పుడు ఈ లాయర్లు వెళ్ళి హైకోర్టులో పెండింగ్లో ఉందండి అంటే దెర్ ఇస్ నో స్టే, కాబట్టి దే నీడ్ నాట్ బాదర్ అట్ ఆల్. అలాగా హైకోర్టులో పెండింగ్ ఉందా, దట్స్ ఆల్ రైట్ అని చెప్పి అలా ఆ 3 సంవత్సరాల పాటు, అది 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత నువ్వు కోర్టుకి వెళ్ళక్కర్లేదులే అని చెప్పి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత వెళ్ళాల. బట్ ఇండైరెక్ట్లీ ఇన్ ఎ వే ఇవాళ సుప్రీంకోర్టు, దో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ఆర్డర్, ద వెరీ కామెంట్స్ బై సుప్రీంకోర్టు, the trial shall go on, they cannot give adjournment just because he is some party president or some chief minister అన్న కామెంట్స్ ఈ హైకోర్టు కానీ లోవర్ కోర్టు కానీ సక్రమంగా అర్థం చేసుకోగలిగితే వాళ్ళు మరి డెఫినెట్గా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మేబీ ఇప్పుడు ఈ ఎలక్షన్ల టైంలో ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తే రేపు మే 13 తర్వాత అయినా కూడా మరి పిలిచినప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉండొచ్చు. ఇప్పుడే వెళ్ళాలి వాళ్ళు పిలిస్తే, మరి ఆ తర్వాత అయినా, అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ లేదు, కామెంటే, హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఐఎమ్ ఎగ్జామ్టెడ్ అని చెప్పి ఈయన అనుకుని ఆ బ్యాటరీ ఆఫ్ లాయర్ సలహాలు తీసుకుని వెళ్తాడని నేనైతే అనుకోవట్లేదు. బట్ కామెంట్స్ని మనం సీరియస్గా తీసుకున్నప్పుడు ఈయన వెళ్ళాలి అన్న అర్థం అయితే వస్తుంది. లేదు అంటే ఆగస్టు 5వ తారీఖు పోస్ట్ అయినప్పుడు ఈ 4-5 నెలల్లో కూడా, ఈ 4 నెలల్లో కూడా, అంటే మనకు ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆల్మోస్ట్ 5 నెలలు, ఈ 5 నెలల కాలంలో కూడా ఈయన వెళ్ళలేదు, కోర్టుకి వెళ్ళలేదు అంటే మరి కోర్టు మైట్ టేక్ ఏ టఫ్ స్టాండ్ ఏమో చూడాలి. అంటే ఇక్కడ కోర్టు టఫ్ స్టాండ్ తీసుకుంటుంది అనేది ఒక అజంప్షన్, ఒక హోప్ అయి ఉండొచ్చు మీది. కానీ లాస్ట్ ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడే కోర్టు సిబిఐను జగన్మోహన్ రెడ్డి గారి అడ్వకేట్స్ కూడా నోటీసులు ఇచ్చారు కదా, రిప్లై వేయండి అని వాటికి వాయిదా వేశారు. ఇవాళ రిప్లై వేయలేదు ఎందుకు వాళ్ళు? అది కూడా నోటీస్ చేసింది కదా కోర్టు, ఎందుకు వేయలేదని కూడా అడిగింది కదా. అవును, అప్పుడు మా లాయర్ అయితే చెప్పాడు, సార్ ఎందుకు వేయలేదు అంటే దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అని చెప్పాడు. యా, సో ఆయన నవ్వాడు అంతే జడ్జి గారు.
సరే, మై లాయర్ వెరీ క్లియర్లీ మెన్షన్ దే ఆర్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అని. సో ఈ మొత్తం వ్యవహారంలో సిబిఐని ఎందుకు అనుమానించాల్సి వస్తోంది అంటే ఈ కేసుల విచారణ జాప్యం వెనుక, లేకపోతే బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసే విధమైన వాతావరణం రావడం వెనుక, అంతే కదా? వాళ్ళు సమాధానం ఆ రోజు మీరు వేసిన పిటిషన్ మీద నోటీస్ ఇచ్చి బెయిల్ రద్దు పిటిషన్ మీద సిబిఐని అడిగితే మీ ఇష్టం అని చెప్పి ఏ సమాధానం చెప్పకపోయేసరికి కోర్టు కొట్టేసిందని మనం అనుకుంటున్నాం. నో, దే వర్ సో జనరస్. నో, అప్పుడు సిబిఐ దే వర్ సో జనరస్ అండి. మీరు ఏది చెప్తే అది చేస్తాము, మీరు బెయిల్ రద్దు చేస్తే ఓకే ఫాలో అవుతాం, మీరు బెయిల్ పిటిషన్ రద్దు చేసినా ఓకే, అదే నేను అదే అంటున్నా. మీరు చెప్పింది ఫాలో అవడానికి అన్నారు. ఒక దర్యాప్తు సంస్థ స్ట్రైట్ అవే బెయిల్ ఇవ్వాలి లేదా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కేసు నడుస్తుందండి, వాళ్ళు 2 ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్, కవిత ఇద్దరు నడుస్తున్నాయి. లాయర్లు దేవర్ క్లియర్, ఈడీ అడ్వకేట్ చాలా క్లియర్గా ఉన్నారు, బెయిల్ ఇవ్వడానికి లేదు, లేకపోతే మాకు కస్టడీ కావాలి, చాలా క్లియర్గా ఉన్నారు. కానీ ఇక్కడ సిబిఐ అడ్వకేట్స్ ఆ రోజున మీరు అన్నట్టు సో జనరస్ అన్నారు కదా, అట్లా ఎందుకున్నారు అనేది కొంత టిపికల్ ఇది స్టాండ్. అది ఇప్పటికీ అదే కొనసాగుతుందా? అవును అనే కదా దాని అర్థం. ఎందుకంటే ఇప్పుడు కూడా అది ఫైల్ చేయమంటే ఫైల్ చేయలేదు. అసలు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. వెంకటకృష్ణ గారు, మన ఎక్స్ ఎంపీ, మన తెలుగు హీరోయిన్ జయప్రద గారు ఎలక్షన్ టైంలో ఏదో చిన్న చిన్న పెట్టి కేసులు పెడతా ఉంటారు కదా, ఏదో అదేదో అతిక్రమించారు, చిన్న చిన్న ఉంటాయి 10 తర్వాత ఇలాంటివి ఏదో 1-6 అతిక్రమణల మీద ఆవిడ మీద కేసు ఉంటే లోవర్ కోర్టులో, ఆవిడ ఇదేదో పెట్టి కేసే కదా అని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు, ఆవిడ ఎక్కడో షూటింగ్లో ఉందనో మొత్తం మీద 2-3 సార్లు కోర్టుకు వెళ్ళకపోతే అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. అవును, అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. మరి సంధింటి వారికి 3000 సార్లు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆవిడ ఎగ్జామ్షన్ అడిగింది, కానీ ఎగ్జామ్షన్ అవ్వలేదు, ఎత్తురమ్మన్నారు. ఏది 2 సార్లు రాకపోతేనే జయప్రద గారిని. అది మన కోర్టులు, మన వ్యవహారాలు బొబ్బులపూల్ సినిమాలో ఎన్టీ రామారావు చెప్పినట్టు అలా ఉంటాయన్నమాట. సో సిబిఐ పాత్ర ఎలా ఉండాలి, ఎలా ఉంది అసలు? ఆ బెయిల్ రద్దు ఒకటి పక్కన పెట్టండి, సరే బెయిల్ రద్దు జనరస్గా ఉంది ఆ రోజున అని మీరు అన్నారు, ఓకే, దట్ వాజ్ క్లియర్. కానీ విచారణ జాప్యం జరగడం వెనుక కూడా సిబిఐ పాత్ర ఎలా ఉంది అంటే సిబిఐ ఎలా ఉంది అంటే 10 సంవత్సరాలుగా ట్రయల్ స్టార్ట్ అవ్వకుండా ఉంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఆన్సర్. ఇంకా మనం దాని గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా ఉపయోగం లేదు, బహుశా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఎందుకంటే ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. వై డిడ్ దే నాట్ కంటెస్ట్? అరే ఇంత ఆలస్యం అవుతుందని మాట వరుస కూడా ఎప్పుడు అనలేదే. పైగా సుప్రీంకోర్టులో ఆ ప్రొవిజన్ అండర్ 207 వాళ్ళు వాడుకుంటున్నారు, లేట్ అవుతుంది, మరి మనం ఏం చేస్తాం అన్నట్టుగా ఆయన చెప్పారు. అంటే చట్టంలో ఉన్న లొసుగులు వాడుకుంటున్నారు, దానికి మనం ఏం చేయగలం అన్నట్టుగానే ఉంది తప్ప, మరి అదే లొసుగు అందరూ వాడుకోగలరా? ఇలా అయితే ఇంకో 10 సంవత్సరాలు కంఫర్టబుల్గా అండర్ 207, ఎందుకంటే ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ ఇంకా బోల్డ్ మంది వేసుకుంటానికి ప్రొవిజన్ ఉంది. అందరూ ఒకసారి అయ్యిందని అడగవచ్చు, బట్ ఒకరి తర్వాత ఒకళ్ళు వాళ్ళు సుప్రీంకోర్టు కూడా ఎగ్జాస్ట్ అయ్యేదాకా వేరే వాళ్ళు వస్తున్నారు. ఇది ఒక ప్యాటర్న్ ప్రకారం మేబీ దేర్ మైట్ బి సమ్ గుడ్. అంతేనే, ఇవాళ కూడా రిప్లై వేయండి, వాడికి వాయిదా వేస్తే ఇవాళ కూడా రిప్లై వేయలేదు కదా సిబిఐ. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దే ఆర్ నాట్ సీరియస్ ఆర్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కేస్, వాట్ ఎవర్. No, they are serious in the case. But negatively. No, whichever way you take, they are concerned. సో అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏ బెయిల్ రద్దు పిటిషన్ మనం సిబిఐని అనుకుంటాం కూడా తప్పు.
అది జగన్మోహన్ రెడ్డి క్యాపబిలిటీ అంతే. అంతే పంజనంలో చిలకే కాబట్టి ఏం పలకమంటే అది పలుకుతుంది అనేది అని నేను అంటలేదు. మీరంటే పెద్దలు ఎప్పుడో చెప్పారు. స్వేచ్ఛ అలా మాట్లాడే స్వేచ్ఛ మీలాంటి ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్టులకు ఉంటుంది తప్ప నేనే ఒక పంజరంలో చిలకనే అంచేత నాకు ఆ స్వేచ్ఛ లేదు సార్. అది నా మాట కూడా కాదు సార్. సిబిఐ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఆయన జితేందర్ సంథింగ్ ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, జితేందర్ గారు రిటైర్ అయినాక అన్న మాటలు అంతేనా? ఆయనేనా? లేదు, జోగేందర్ సారీ జోగేందర్. ఆయన చెప్పిన మాట సిబిఐ డైరెక్టర్ గా చేసిన నేను అనలేదు. అనడానికి భయపడి కాదు, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ కామెంట్, బట్ ఆయన అన్నమాట నేను ఇక్కడ చేస్తున్నాను. ఎనీవే, అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమనే పిటిషన్ వేసినందుకే కదా మిమ్మల్ని ఎత్తుకెళ్ళి పుట్టినరోజు నాడు ఎత్తుకెళ్ళి, ఇంకా అది మాటల్లో చెప్పను, నేను చెప్పలేను కూడా, ఆల్మోస్ట్ చావు అంచుల దాకా వెళ్ళి అరే అయిపోయారా. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఎలా అనిపిస్తుంది అంటే చచ్చిపోతే బాగుంటారా అనిపిస్తుంది. ఆ రేంజ్ లో హింసలు ఉంటాయి కదా. అవును, అది ఆరెంజే, అది ఆరెంజ్, అందుకే అదే అంటున్నా నేను. సో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని అడిగినందుకే కదా మిమ్మల్ని అలా చేశారు. అయినా వై కంటిన్యూయింగ్ యువర్ ఫైట్ అగెన్స్ట్ జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కదా. అవునండి, ఆ రోజు నుంచి సరిగ్గా 4 సంవత్సరాలు అయిందండి. ఏప్రిల్ నెలలోనే నేను 2020 ఏప్రిల్ నెలలోనే నేను నా రచ్చబండ కార్యక్రమం మొదలు పెట్టడం. సో ఇంత దారుణంగా ప్రజలు వంచబడుతున్నారని చెప్పి నేను ప్రజల గురించి నేను మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు ఏదో పలానా పార్టీ కోసం మాట్లాడాడు ఇంకోటో. ఎందుకంటే నేను నా పోరాటం జగన్మోహన్ రెడ్డి మీద మొదలుపెట్టినప్పుడు ఆ తర్వాత ఒక 18 నెలల పాటు ఏ పార్టీ కూడా పోరాటంలో లేదు. ఆ తర్వాత బీభత్సమైన పోరాటాలు ప్రతిపక్షాలు చేసినాయి. అది అందరికీ తెలిసిన సత్యమే. బట్ ఫస్ట్ ఆల్మోస్ట్ 16 to 18 months నేను ఒక్కనే పోరాడా. సో నేను ఒక్కనే పోరాడినప్పుడు నేను ఎవడో పార్టీ కోసం పోరాడుతున్నాను అని ఇప్పుడు ఎవరైనా వక్ర భాష్యాలు చెప్తే ఎవరి మెప్పు కోసం కొందరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇతను కేవలం పార్టీ టికెట్ కోసం జగన్మోహన్ రెడ్డితో పోరాడుతున్నాడని పిచ్చిక్కి మాట్లాడితే మనం ఏం చేయగలండి? నేను జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకొక 15 నుంచి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా డిసైడ్ అయిపోయి పోలీస్ స్టేషన్లో మామూలు ఇచ్చి ఎవరైనా ధర్నాకి పిలిపిస్తే హైదరాబాద్లో కూర్చొని 20 నుంచి 25,000 రూపాయలు స్టేషన్కి ఇచ్చి కావాలని చెప్పి ఇంటి చుట్టూ పోలీసులు పెట్టించుకుని ఎవరే హౌస్ అరెస్ట్ చేయండిరా బాబు అనే దశలో నేను నా పోరాటం సాగిస్తే ఏ పార్టీలో సీటు కోసం నేను నా పోరాటం చేయాలండి? వెంకటకృష్ణ గారు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఈజ్ సపోజ్ టు కంటిన్యూ ఫర్ అనదర్ 15 to 20 years. ఆయన ఏదో 30 దాకా చెప్పాడు నా ఫోటో పెట్టుకోవాలని చెప్పేవాడు. జనం కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా అతను కంటిన్యూ అవుతాడనే విశ్వసించినాయి. బట్ ఆ టైంలో నా అంతరాత్మను చంపుకోలేక మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట్లాడామో దానికి పూర్తిగా టాంజెన్షియల్గా ఇతను వెళ్తున్నాడు. ఈ పాపంలో మనం భాగం కాకూడదు. లెట్ us ఫైట్ ఫర్ ది కాజ్ ఆఫ్ ద పీపుల్. ద డ్యామేజ్, ప్రజలకు జరుగుతున్న డ్యామేజ్ని మాట్లాడాలని నేను నా 1 సంవత్సరం కూడా పూర్తి అవ్వకుండా పదవీ కాలం మా నాన్నమ్మ గారు చనిపోయినా కూడా ఊరికి వెళ్ళలేని పరిస్థితి. నాకు ఏంటి పని? 4 సంవత్సరాలు ఇప్పుడు నేను ఒక పదవి కోసం ఇప్పుడు ఎవరు చనుకో నాకుతున్నానని చెప్పి కొంతమంది పనికి మాలిన వదవు కామెంట్ చేస్తున్నారు. అరే నాకున్న పదవిలో నేను వదులుకోను కదరా నేను ఫైట్ చేసింది. అంటే 4 సంవత్సరాలు నా పదవిని వదిలేసి 5వ సంవత్సరంలో ఎవరో నాకు టికెట్ ఇస్తాడని చెప్పి నేను ఫైట్ చేశానని చెప్పి ఈ చెత్త వదాలు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి సమాధానం ఏమని చెప్పాలి? ఎందుకు చెప్పాలి? వెంకటకృష్ణ గారు,
ఇప్పుడు మీరు చూస్తే నిన్న ఈ 15-20 రోజుల్లో చాలామంది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో, మొన్న ఒక అతను ఎమ్మెల్యే ఇందులో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. బట్ నేను ఎమ్మెల్యేల గురించి మాట్లాడతల్లా, ఎంపీలుగా చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు. వీళ్ళు జాయిన్ అవ్వక ముందు కానీ ఆర్ ఈవెన్ జాయిన్ అయిన తర్వాత కానీ దాన్ని తిట్టమన్నారండి, నేను తిట్టలేదండి, నేను తిట్టలేక వచ్చానండి అంటాం తప్ప జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని మాట్లాడిన గుండె ధైర్యం ఏ ఒక్కడికైనా ఉందా? వెంకటకృష్ణ గారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఏ ఒక్కడికైనా ఉందా? నేను ఎప్పుడో చేసుకున్నా. ఫస్ట్ ఎవరెవరు వచ్చారు? అందరూ నా స్నేహితులే, నేను పేర్లు చెప్పను. ఏ ఒక్కడైనా రావడానికి ముందు కానీ, ఒక 3 నెలల ముందు కానీ, లేదా ఈవెన్ వచ్చిన తర్వాత కానీ, అంటే ఏదో సటిల్గా మాట్లాడతాం, నన్ను తిట్టమన్నాడు ఇలాంటివి తప్ప మాట్లాడినవాడు ఎవరు లేడు. నేను నాకున్న పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అప్పట్లో నాకు భారతీయ జనతా పార్టీ ఇస్తే ఆ పదవిని కూడా వదులుకున్నా. నాకు తెలుసు 1 year తర్వాత పార్టీ లెటర్ ఇస్తే ఆ పదవి ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఆ పదవిని వదులుకున్నా. ఓకే, డిస్క్వాలిఫై అయితే మళ్ళీ పోటీ చేద్దామని చెప్పి ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసినా సరే అప్పుడు నాకు చెప్పారు, నువ్వు సారీ చెప్తే మేమంతా సెటిల్ చేస్తామంటే పోనవా, ఎవరికి కావాలి, ఈ తక్కువ పోస్ట్ ఉంటే ఉంటాం, లేకపోతే మళ్ళీ పోటీ చేసుకుంటామని అన్నాను తప్ప నేను ఈల్డ్ కాలా. అప్పుడు ప్రతిపక్షం లేదు, మనం మాట్లాడుకునే ప్రతిపక్షం, సభ్యత్వం లేదు కదా, సీటు ఎలా ఇస్తామన్న ప్రతిపక్షం వీళ్ళు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు బి ఎటర్నల్ అనుకున్న రోజులు అవి. ఏ పార్టీ ప్రాపకం కోసం నాకు పోరాడవలసిన అవసరం లేదు, ప్రజల కోసమే నేను పోరాడా. తర్వాత పార్టీలన్నీ కూడా పోరాటం ప్రారంభించినప్పుడు అరే ఇంత బ్రహ్మాండంగా వీళ్ళు పోరాడుతున్నారు, సో పోరాడే పార్టీలు ఉన్నాయి, సో లెట్ us have a good relation with those parties. అంటే ఇక్కడ ఒక చిన్న నాకు ఇంకో పార్టీ ఎందుకు, నాకు ఇంకో పార్టీ ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్, రాజు గారు చిన్న ఇంటరప్షన్, సారీ. ఇప్పుడు మీరు అంటే మీరేంటో మాకు తెలుసు, మేము చూస్తున్నాం కాబట్టి మీ ఫైట్, మీరు పడిన ఇబ్బందులు ఇవన్నీ తెలుసు. ఇంటర్నల్గా పార్టీలకు మీకు మధ్య ప్రజాద్రోహం, ఆ రాజద్రోహంలో నేను ఏమని మీరు ఏటు మీరు ఏమని నేను ఏటు రాజద్రోహంకి, దేశద్రోహం, రాజద్రోహం, వాటెవర్. కాకపోతే పార్టీలకి మీకు మధ్య ఏముందో మాకు తెలియకపోవచ్చు, కానీ యాజ్ అన్ ఇండివిజువల్ మీరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి మీద కానీ, లేదా మీ పార్టీ మీద కానీ మీరు చేసిన తిరుగుబాటు, మీరు చేసిన లీగల్ ఫైటు, మీరు చావు అంచుల దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది, ఇవన్నీ మేము దగ్గరుండి చూసిన వాళ్ళం. వీఆర్ ది విట్నెసెస్, వీ విట్నెస్డ్ ఎవ్రీథింగ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా మీరు అందరూ అనుకునేది ఒక రకంగా అనుకోవడం కూడా తప్పు కాదు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఈయనకి చేడింది కాబట్టి ఈయన అందులోనే ఉండి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తున్నాడు, పోరాడుతున్నాడు. అట్ ది సేమ్ టైం పీపుల్స్ కాజ్ కోసమే ఫైట్ చేస్తున్నాడు. అది మాతృభాషలో టీచింగ్ కావచ్చు, లేకపోతే అమరావతి రాజధాని కావచ్చు, వైజాగ్ స్టీల్ కావచ్చు, ఇంకా చాలా 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 ఇష్యూస్ మీద మీరు ఫైట్ చేసిందంతా వీటి మీదనే. అలాగే జగన్మోహన్ రెడ్డి కేసులు, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలని. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, ఎలాగో ఈయన వైసీపీలో ఉండడు, వాళ్ళన్న తీసేస్తారు, ఈయన వెళ్ళిపోతాడు, తర్వాత ఎక్కడికి తెలుగుదేశంలో చేరతాడా, బీజేపీలో చేరతాడా అనేదే కదా చర్చ. మీరు కూడా 1 year ముందు నుంచే చెప్పేవాళ్ళు, ఇప్పుడు 3 పార్టీలు కలుస్తాయి, వీళ్ళు త్రిమూర్తులు, వీళ్ళు ఆహా, వీళ్ళు ఓహో అని చెప్పుకుంటూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తుంటుందని మీరే అందరికంటే ముందు డిసైడ్ చేసింది మీరు కదా, డిసైడ్ చేశారు. మీరు చెప్పేవాళ్ళు నరసాపురం ఏ పార్టీ తీసుకుంటుందో ఆ పార్టీ క్యాండిడేట్ నేనే అని మీరే అనౌన్స్మెంట్ కూడా మొన్న అక్కడ చూసాం. తాడేపల్లిగూడెం సభలో కూడా వాళ్ళిద్దరు అక్కడ కూర్చుండగానే మీరు నేనే క్యాండిడేట్ అని చెప్పేశారు. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్న మీకు నేను అన్యాయం చేశారనో లేకపోతే ద్రోహం చేశారనో నేను అనను, ఎందుకంటే పార్టీల నిర్ణయాలు అవి ఏంటి నాకు తెలియదు, నేను అనను. ప్రజలు అనుకుంటున్న మాట, మీకైతే టికెట్ ఇవ్వలేదండి, మీ పరిస్థితి ఇంకా త్రిశంకు స్వర్గంలో ఉంది. ఇప్పుడు అసలు టికెట్ వస్తా రాదా, వస్తే ఎంపీయా లేకపోతే అసెంబ్లీనా, ఈ త్రిశంకు స్వర్గంలో ఉంది.
ఇంకా ఎందుకండి ఈ కేసులు, ఈ పోరాటాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అవసరమా? అంటే నేను వేసింది వీళ్ళెవరో సీట్ ఇస్తారని మటుకు కాదు వెంకటకృష్ణ గారు. అంతవరకు నేను చెప్పగలను. ఐ నో దట్. ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ సందర్భంగా ఒక సినిమా గుర్తొస్తాను, ఎందుకంటే ప్రతిసారి నాకు ఏదో సినిమాలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అసెంబ్లీ రౌడీ సినిమా చూసారా మీరు? మోహన్ బాబు మా బావ, దివ్య భారతి సినిమా చూశాను. అసెంబ్లీ రౌడీ సినిమాలో ఓటు వేయటానికి అందరూ భయపడేటప్పుడు ఒక ముసలోడు, ఒక వృద్ధుడు వెళ్తాడు, ఒక ముసలాయన వెళ్ళి నా ప్రాణం పోయినా పర్వాలేదురా నేను వెళ్తున్నానని చెప్పి ఒకడు ముందుకు వెళ్తాడు. ఆ ముందుకెళ్ళిన తర్వాత గ్రాడ్యువల్గా ఆ పెద్ద ఆయన్ని చూసి ఒక్కొక్కడు స్లోగా వెళ్ళి ఆ కంటెస్ట్ చేసిన మోహన్ బాబుని గెలిపిస్తారు, అసెంబ్లీకి పంపిస్తారు. అలాగా నేను భయపడి ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఉచ్చరించడానికే ఇందాక నేను చెప్పిన ఆ మొదటి 2 అక్షరాలు పోసుకోవడానికి భయపడేవాళ్ళు, ఆ పేరు ఉచ్చరించడానికే భయపడిన వాళ్ళు, నేను ఆ ముసలాయనలాగా ముందు అడుగు వేసిన తర్వాత చాలామంది గ్రాడ్యువల్గా రావటం కూడా జరిగింది. ఎవరు ఏదనుకున్నా ఐ టుక్ ద ఫస్ట్ లీడ్, అది ఎవరో కూడా కాదనలేని సత్యం. ఇప్పుడు నేను ఆ ముసలి లెవెల్లో ఆగిపోతానా, జనం అందరూ వచ్చి గెలిపించిన మోహన్ బాబుని అవుతానా అన్న దాని గురించి నేను మాట్లాడతలా. బట్ నేను అప్పుడు ఫస్ట్ తొలి అడుగు వేసినప్పుడు ఇలాగ 5 సంవత్సరాల పాటు కాలం గడుస్తుందని నాకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి ఎటువంటి క్రూరులో ఎటువంటి వ్యక్తో నాకు తెలియదా? సో ఇవన్నిటినీ తట్టుకుని ఇంకోటి చెప్తున్నా, నాకు అతనికి వ్యక్తిగతంగా పర్సనల్గా ఎటువంటి గొడవలు లేవు. ఇవన్నీ కూడా కొంతమంది మీడియాలో క్రియేట్ చేసిన అపోహలు. నేనేదో నా దగ్గర పవర్ ఏదో ఆంధ్రప్రదేశ్లో ఏదైనా కొనాలనుకున్నానని, అతను కొనలేదని నాకు కోపం వచ్చిందని, ఇదంతా ట్రాష్. భగవంతుడి సాక్షిగా చెప్తున్నా. 2014 తర్వాత నేను ఎలక్షన్లో 19లో జాయిన్ అయ్యే ముందు వారం రోజుల ముందు మాట్లాడుకుంటాం అంతే తప్ప, ఆ తర్వాత 4 నెలల్లోనే మా హనీమూన్. ఎందుకంటే అతని విధానాలు నచ్చక నేను ఇదిగో మనం ఇలా చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదని 1-2 సార్లు చెప్పే ప్రయత్నం చేయటం, ఆ చెప్పి అవకాశం కూడా లేకపోవటం, ఆ తర్వాత నేను మీడియాకి ఎక్కటం, అతనికి విపరీతంగా కోపం రావటం, ఆ కోపం వచ్చిన వెంటనే అతను నాకంటే ఎక్కువ ఆవేశపరుడు కాబట్టి నన్ను డిస్క్వాలిఫై చేయాలంటాం. ఎస్, ఇట్ స్టార్టెడ్. అంతే తప్ప ఒక వ్యక్తిగతంగా నేనేదో అతని దగ్గర నుంచి ఆశించో లేకపోతే మా మధ్య లావాదేవీలు ఉన్నాయో ఇటువంటివి లేవు. ఇట్స్ సింప్లీ అన్ ఐడియాలజీ క్లాష్. ఐ థాట్ నేను అతను చెప్పిన మాటలు నిలబెట్టుకోవట్లేదని అతనికి చెప్పే ప్రయత్నం చేద్దాం. మనం ఇలా చెప్పాము, ఇది కరెక్ట్ కాదనే ప్రయత్నం చేసాం. ఎస్, అతను నన్ను ఏదో ఇంటికి తీసిపడేశాడు. ఓకే, ఆ తర్వాత నేను ఐ ఇనిషియేటెడ్ మై ఫైట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మై ఈగో, ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు వాళ్ళు ఇద్దరికి ఏదో కొట్టుకున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టికెట్ ఎందుకు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం అని రకరకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కొంతమంది వెస్టెడ్ గ్రూప్స్. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు 90% ఉన్నా మాట్లాడుతున్నారు. నేను మౌనంగా భరిస్తున్నా అవన్నీ. నా పాయింట్ ఏంటంటే, నేను ఇంకా ఇప్పటికీ నా సీటు ఈ పార్టీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు అని నేను ఎందుకు ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ బేసిక్గా జగన్ వ్యతిరేకులు. జగన్ అనే వ్యక్తిని ఓడించడం కోసమే పవన్ కళ్యాణ్ గారు
చంద్రబాబు నాయుడు గారితో చెయ్యి కలిపారు. సో జగన్ను వ్యతిరేకించే శక్తులు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ కలిసి పోటీ చేయాలనుకునే ప్రక్రియలో ఏ పార్టీ లేకపోయినప్పటికీ, పార్టీ ఉంటే పొత్తు కలిగి ఉండేవారేమో, బట్ ఏ పార్టీ లేకపోయినప్పటికీ ఒక వ్యక్తిగా నేను అట్లీస్ట్ వీళ్ళంత గొప్పగా నేను పోరాడలేదని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు, తప్పులేదు. బట్ తొలిగా ఈ యాంటీ జగన్ జరుగుతున్న డ్యామేజ్ మీద ఉద్యమం స్టార్ట్ చేసిన వ్యక్తిగా డెఫినెట్గా నాకు యాంటీ జగన్ అంటే జగన్ అనే ఒక వ్యక్తిని ఓడించవలసిన బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసారు. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ కూడా కంటెస్టెడ్ సపరేట్లీ అండ్ తెలుగుదేశం కూడా కంటెస్టెడ్ సపరేట్లీ. వీళ్ళిద్దరూ ఎందుకు కలవాల్సి వచ్చింది? ఓకే, నిన్నగా మన భారతీయ జనతా పార్టీ వచ్చింది, బట్ వీళ్ళిద్దరూ ఎందుకు కలిసి పోటీ చేయవలసి వచ్చింది? ఏ అంశం మీద వీళ్ళిద్దరూ ఒకటే అంటే వాళ్ళు పబ్లిక్గా చెప్పారు, ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే అందరూ కలవాల్సిందే అని నేను చెప్పడం కాదు, నేను ముందు కలవక ముందు చెప్పామని, కలిసిన తర్వాత వీళ్ళు చెప్పారు. సో వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, రాష్ట్రానికి మంచి జరగాలి అనే ఆ ఒక్క సంకల్పం కోసమే యాంటీ జగన్ ఫోర్సెస్ కలిసినాయి. కాబట్టి తొలి యాంటీ జగన్ ఫోర్స్ నేను కాబట్టి ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ ఎ సీట్ బై బిలీవింగ్ దట్ దీస్ టూ పీపుల్ ఆర్ యాంటీ జగన్. కాదంటారా మీరు? కాదనను, నేనే కాదు, వాళ్ళు కానప్పుడు నాకు టికెట్ రాదు. వాళ్ళు కానప్పుడు నాకు టికెట్ రాదు. వాళ్ళిద్దరూ యాంటీ జగన్ అయినప్పుడు నాకు ఖచ్చితంగా టికెట్ వస్తుంది అనేది నమ్మకం లేదా నేను చెప్తున్నా. మీ లాజిక్, మీరు చెప్పిన క్రానాలజీ అన్ని కరెక్ట్. మీరు అడిగారు మీరు కాదంటారా, నన్ను అడిగారు. నేను కాదనను, ఏపీ ప్రజలు ఎవరూ కాదనరు ఆ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే యాంటీ జగన్ ఫోర్సెస్ అన్ని ఒక్కటవుతున్నాయనే దీంట్లోనే జరిగింది అది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జగన్ దగ్గర ఉన్న వాళ్ళకి కొందరికి టికెట్లు దొరికాయి, కొందరికి పిలిచి ఇచ్చారు, కొందరు వాళ్ళ అంతరాల్లో వచ్చే ఇచ్చారు, కానీ ఫైటర్స్కి టికెట్ రాలేదు కదా. సో ఇప్పటికైనా మీకు ఇంకా నాకు నమ్మకం ఉందనే మాట్లాడుతున్నారు మీరు. ఆఫ్ కోర్స్ ఉందేమో, ఉంటే ఉండవచ్చు, రావాలని నేను కూడా కోరుకుంటా యాజ్ అ ఫ్రెండ్. అయితే ఇంకా బుద్ధి రాలేదా అని అడుగుతున్నా. నా పాయింట్ పెద్దవారు కాబట్టి అనలేదు, కానీ ఇంకా బుద్ధి రాలేదా అని అనలేకపోతున్నా. బట్ ఏంటి ఇండిపెండెంట్గా వేస్తారని కొందరు అంటున్నారు, మీ మిత్రుల్లో లేకపోతే మీ ఫాలోవర్స్. అంటే అది పబ్లిక్ డిమాండ్, కానీ నాకు అటువంటి ఆలోచన ఇప్పటి వరకు నిజంగా లేదు, అటువంటి అవసరం రాదు. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ కలిసింది యాంటీ జగన్ అనే వ్యక్తి రాకూడదు అని. కాబట్టి ఈ 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ తప్ప ఎక్కడైనా పోటీ చేయగలిగిన సామర్థ్యం అయితే నాకు ఉంది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి అమ్మ నా పేరు రఘురామకృష్ణరాజు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నన్ను గుర్తుపడతారు జనం, ఆ గుర్తింపు అయితే ఉంది. సో ఒక్క స్థానం నాకు ఇవ్వలేరా, ఆర్ రాదర్ మీరు ఇవ్వలేరా అని ప్రజలు అడగరా రేపొద్దున వీళ్ళు వెళ్ళినప్పుడు? సో డెఫినెట్గా యాంటీ జగన్ ఫోర్సెస్ ఒకటైనందుకు దిస్ ఎలక్షన్ ఈజ్ గోయింగ్ టు బి జగన్ అండ్ యాంటీ జగన్ అండి, ప్రో జగన్ అండ్ యాంటీ జగన్. సో ఈ ఎలక్షన్లో డెఫినెట్గా ఈ ప్రతిపక్షం అంటే ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ కొత్తగా జాయిన్ అయిన పార్టీ, వాళ్ళకి యాంటీ జగన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. బట్ ఈ రెండు కలిసినప్పుడు చెప్పారు ఏమని, మేము జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించడం కోసం మేము ఇద్దరం కూడా తగ్గి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ యుద్ధం చేస్తున్నామని చెప్పారు. కనుక డెఫినెట్గా వీరి ఆశయాలతోనే భారతీయ జనతా పార్టీకి బహుశా వీళ్ళు కలిసినప్పుడు చెప్పుండొచ్చు, ఆశయాలు నచ్చేవారు వచ్చుండొచ్చు. సో కాబట్టి ముగ్గురు ఆశయాలు అయితే అదే అయి ఉండొచ్చు, వీళ్ళిద్దరు ఆశయాలు అయితే ఖచ్చితంగా అవే.
వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి ఈ ఆశయాలకి ఎగెన్స్ట్గా అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఉండరు అనేది నా అభిప్రాయం. కాబట్టి డెఫినెట్గా అందుకనే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఇంకా మీకు బుద్ధి రాలేదు అనే ఆలోచనని నోటిలోనే దాచుకున్నప్పటికీ కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, డెఫినెట్గా ఇట్ విల్ బి క్లియర్డ్ వెరీ సూన్ అనేది నా విశ్వాసం. సో ఇందాక చెప్పాను కదా మీకు అసెంబ్లీ రౌడీసీని. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఈ రకమైన చిన్న చిన్న ఇవి జరుగుతున్నాయి, కొన్ని పెద్ద పెద్దవి కూడా. ఇప్పుడు మీరు పెద్ద ఇష్యూనే, చిన్న ఇష్యూ ఏం కాదు, కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్, లేకపోతే అవగాహన లోపాలు, లేకపోతే ఇట్లాంటి పొత్తు ధర్మంలో భాగంగా కొన్ని కొన్ని మిస్సింగ్స్, రాంగ్ స్టెప్స్, లేకపోతే కాంట్బట్లో చేసే రాంగ్ స్టెప్స్, వాట్ ఎవర్ ఇటువంటివి జరుగుతున్నాయి. అవునండి, డెఫినెట్గా ఇక్కడ నాకు సీటు తెలుగుదేశం జనసేన అయితే డినై చేయలేదండి. పొత్తుల్లో భాగంగా నాకున్న సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ గతంలో నరసాపురం స్థానం గెలుచుకుంది కాబట్టి వాళ్ళు అడగటం, ఈయనైతే మంచి విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పి వీరు కూడా రికమెండ్ చేసినట్టుగానే నాకు తెలిసింది. అక్కడ మరి ఇంకెక్కడా కూడా భారతీయ జనతా పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోయాం. అందరూ కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు బ్యాచే, అంతకు మించి పెద్ద ఓల్డ్ బ్యాచ్ ఏమీ లేదు ఇక్కడ. సో అందరికీ ఆలకే ఇచ్చారు కాబట్టి మరి నా స్థానం ఇవ్వలేకపోయినట్టుగా తెలిసింది. మరి ఇప్పుడు సర్వేలు అన్నీ చూసుకోవచ్చు, ఎందుకంటే గెలిపోయే అవసరం కాబట్టి డెఫినెట్గా నిర్ణయం అంటే అక్కడే ఇవ్వట్లేదు. నేను అదే సరే, ఇటువంటి చిన్న చిన్న అండర్స్టాండింగ్స్, 1-2 పెద్ద బ్లండర్స్ ఏమో జరిగాయి అంటున్నారు కాబట్టి మా అబ్జర్వేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి. సో ఒక ఎట్ ఎ గ్లాన్స్ స్టేట్ రాష్ట్ర ముఖ చిత్రం ఎలా ఉంది ఇప్పుడు ఈ సర్వేలో, లేకపోతే మీ సర్వేనో వాట్ ఎవర్, ఈ పొత్తులు కుదిరిన తర్వాత ఎలా ఉంది స్టేట్ అవే? అంటే ఇప్పుడు కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో మాట్లాడలేవు వెంకటకృష్ణ గారు. సో దయచేసి ఆ ప్రశ్నకి ప్రస్తుతం నా వద్ద సమాధానం లేదు. సమాచారం ఉన్నా సమాధానం లేదు. ఓకే, అర్థమైందిలే, అర్థం చేసుకోగలను. ఎనీవే, హోప్ ఫర్ ది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను పోటీ చేస్తున్నాను, ఎందుకంటే నన్ను ఎంతమంది అభిమానిస్తున్నారో నాకు తెలుసు, మాకు కూడా తెలుసు. నాకు అవమానం జరిగితే ఏమో రియాక్షన్ ఉండొచ్చు, ఉండదని చాలామంది అనుకోవచ్చు, ఉంటుంది అని నేను భ్రమపడవచ్చు. బట్ కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఆ పరిణామాల పరిమాణం ఎలా ఉంటుందన్నది తెలుస్తుంది. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ మై కేస్, ఓన్లీ ఒక ఎగ్జాంపుల్గా చెప్పా నేను. కానీ కొన్ని పరిణామాలు ఈ మధ్యన జరిగినాయి కాబట్టి సో వాటి ఇంపాక్ట్ ఏంటన్నదే నా సొంతంగా అయితే ఇంకా నా అసెస్మెంట్ నేను ప్రారంభించలేదు. అసెస్మెంట్ అంటే రిపోర్ట్ ప్రారంభించా ఒక 3 రోజుల క్రితం అసెస్మెంట్ ప్రారంభించడం జరిగింది. ఆ రిపోర్ట్ రావాలంటే ఒక 10 రోజులు పూర్తిగా రఘురామాయణం ఎంతసేపు చెప్పినా మాకు అర్థమైంది. కానీ అర్థమైందంటే అలా సరే, పరిణామాల పరిమాణం అర్థమైంది. ఎనీవే, I believe and I hope you will get the... Finally, I am concluding, sir. Okay. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద రాష్ట్రాన్ని ఇప్పుడున్న ఇబ్బందుల నుంచి కాపాడాలంటే ఆయనొక్కడే సమర్థుడు అనే విషయం మీద నాకైతే
పూర్తి విశ్వాసం ఉండబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అనేదే నేను పరిపూర్ణ హృదయంతో మాట్లాడుతున్నా, భగవంతుడి సాక్షిగా రైట్. అంతవరకు నేను చెప్పగలను.